ఒక పెద్ద గద్ద ఆకాశంలో ఎగురుతా ఉంది. భూమి మీద చిన్న కోడిపిల్ల 4 మెతుకులు తింటాంది. ఆ గద్ద ఇంపరెక్కలేసుకొని విదుల్చుకుంటూ గా కోడిపిల్లని చూసింది. పాపం గా కోడిపిల్లకు తెలియదు కదా గద్ద చూసిందని. ఏదో దాని తిండి అది తింటూనే ఉన్నది. ఆకలి మీద ఉన్న గద్ద ఇన్పరెక్కల్ని విదుల్చుకుంటా సర్రమని కిందికొచ్చి కోడిపిల్లని ఎత్తుకుపోయింది. ఈ కథల గద్ద నేనే. కోడిపిల్ల సురభి. తీర్చాడట, మీ అందరి అప్పు తీర్చాడట. ఇప్పుడే కాకనాథం చెప్పిండు, ఈ సురభి నాకమ్మి మీ అందరి అప్పు తీర్చాడట. ఏం కాక? నేను అమ్మను. మంచిగా అడుగుతున్నాం కదా అని నెత్తికెక్కి కూర్చుంటున్నావు. డబ్బులు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు. ఇగో ఇలా అడిగితే మొహం మొగ్గలో పెట్టుకుంటారు. నాకు డబ్బులు కావాలంతే. ఈ థియేటర్ నమ్ముకొని ఇంకెంత అప్పు చేస్తావా? పైసా ఆదాయం లేదు, నష్టాల పుట్టను నమ్ముకొని తిరుగుతున్నావు. అట్లా అనుకుర్రి, ఎట్లనైనా తీరుస్తానంటున్నా కదా. ఆడని సినిమాలు, జనాలు లేని టాకీస్, డెవలప్మెంట్ చేయనికి పైసలు లేని నువ్వు. సురభిని సాధుడు నీతోని కాదు, నాకిచ్చి. ఖచ్చితంగా ఆడే సినిమాలు వస్తాయి. నా సురభిలో ఆడిస్తా. రాకపోతే ఈ సురభి కూలిపోతే కూలనీయను. అంత దాకా వస్తే నేనేమో మంచి సినిమా తీయించి నా సురభిలో ఆడిస్తా. బరాబర్ సినిమా తీస్తాం. ఎందుకంటే ఒక సామెత ఉన్నది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట. ఏంటురా, మీ అప్పులు తీర్వనికి పైసలు లేవు గాని సినిమా తీస్తాడంట, సురభిలా ఆడిస్తాడంట. సినిమా టాకీస్ నాకు అమ్మే స్వామి, నీ అప్పులన్నీ తీరుతా అంటే ఇంటలేడు. మీరేమంటారు? ఆయన ఏం చేసుకుంటే మాకేంది, ముందుగా పైసలు ఏమనం రీ. ఏమంటారో వింటున్నావా? 2 రోజుల్లో సినిమా తీస్తావా? కొన్ని వారం, 4 రోజులు తీసుకో. తీస్తాం. నెల రోజుల్లో సినిమా తీస్తాం. కాకా సినిమా తీస్తాడంట, సురభిని అలంకరిస్తాడంట. కాకా గట్లా నీ షార్ట్ ఫిలిమో డాక్యుమెంటో తీస్తే కుదరది. సినిమా తీయాలను, కథ బాగుండాలి, జనాలకు నచ్చాలి. ఛాలెంజా? నేను ఈ ఛాలెంజ్ కి ఒప్పుకుంటున్నా. 4 రోజులు టైం ఇస్తున్నా. నువ్వు తీసిన సినిమా ఈ టాకీస్లో వేయాలి, ఆడియాలే కాకా. లేకుంటే సురభి నేలో కూల్తది. అర్థమైందా? నా సురభిని కాపాడుకోవటానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టా. ఒప్పుకుంటున్నా. అభి, దుర్గా రే, ఇన్ని అప్పులు చేసిన మాట ఎవరు నమ్ముతారు? ఎందుకైనా మంచిది అగ్రిమెంట్ చేపించి కాకతో సంతకం పెట్టిరి. సరే సార్, మీరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాం. ఓ మీరేనా కాకబల్ల? ఇన్నా మీ గురించి పిచ్చి పిచ్చి ఈవెంట్లు చేసుకుంటూ అల్లరి చిల్లరి తిరుగుతురంట. కూల్చేస్తా సురభిని, అప్పుడే అడిగిపోతారా? నువ్వు మా సురవినే కాదు, మా ఫ్రెండ్షిప్ ని కూడా టచ్ చేయలేవు. చేయంద్ర నత్తి నా కొడుకు. మీరు మీ పొంగుల ఫ్రెండ్షిప్ మాట్లాడు. రూపాయి టికానా లేని కుక్క బతుకులకు పౌరుషం ఏం తక్కువ లేదు. సురభిని కాపాడుకోర్రా. రేయ్, అప్పుల్లోళ్ళని రెచ్చగొట్టి వదిలింది నేనే. ఏం చేస్తారా? నా మాటకి ఎదురు చెప్పే ధైర్యం ఆరా? చంపుతా ఏమనుకుంటున్నారు? సారీ మేమెందుకు వానికి సారీ చెప్పాలి? ఇప్పుడు సారీ చెప్తే ఏమైతుంది? ప్లీజ్ అన్న. అరే ఏమంటే ఏమైతుంది రా పవన్? ఇప్పుడు కొట్లా ఎందుకు రా? వదిలిపెట్టండి. ఇప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ కట్. పోరా బయటికి. పో అంది పోయి. మన కాకని టార్గెట్ చేసి సురభిని కబ్జా చేయాలని చూసిండు. వానికి సారీ చెప్పాలరా? మన ఫ్రెండ్ కొట్టికి వచ్చిండు, వానికి సారీ చెప్పాలరా? పోరా ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి పొమ్మను వాడిని. పొమ్మను. హే పోరా. వీనికి మనకి సంబంధం లేదు ఇంకా.